హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియోలో వచ్చేసి కిచెన్ షీట్స్ అన్నమాట. అవి ఎక్కడ దొరుకుతాయి, అలాగే ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, అలాగే ఈ షీట్స్ని నేను ఆర్గనైజ్ చేసి అయితే చూపిస్తానండి. ఈ షీట్స్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. మీషోలే కాకుండా డీమార్ట్లో ఉన్నాయి, అలాగే బయట ఉండే ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా దొరుకుతాయండి. ఇవి వచ్చేసి 10 మీటర్ బండిల్ అనమాట. ఈ చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఇందులో ఉన్నాయి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ ప్యాటర్న్ అయితే తీసుకున్నాను. మొత్తం కూడా 10 మీటర్స్ చూసారు కదా, చాలా దీనిగా వచ్చింది. కిచెన్లో సెల్ఫ్స్కి సరిపోతుంది. ఇక్కడైతే నేను ఇవి పీవీసీ కవర్స్ అండి. ఇవి అంత ఈజీగా కూడా చిరిగిపోవు, ఏం కాదు. నేను టెస్ట్ చేశాను. అలాగే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. మనం క్లీన్ చేసిన ప్రతిసారి కూడా సెల్ఫ్లో న్యూస్ పేపర్లు కానీ వేరే పేపర్స్ కానీ వేస్తే ఐడెంటిటీ మార్చాల్సి వస్తుంది కదా, అలాంటప్పుడు అయితే ఇవైతే ఉపయోగపడతాయండి. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. క్లాత్తో కూడా పైన ధూళి మొత్తాన్ని కూడా తుడుచుకోవచ్చు. అలాగే వాషబుల్ అండి, వాటర్ ప్రూఫ్, ఒకసారి వాష్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ వచ్చేసి మా కిచెన్ కబోర్డ్స్ని బట్టి ఈ షీట్స్ని అయితే కట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే కిచెన్ యొక్క కబోర్డ్స్ని అయితే కొలుచుకున్నాను. టేప్తో కానీ స్కేల్తో కానీ కొలుచుకొని మీరైతే కట్ చేసుకోండి. ఇక్కడ నేను చాక్ పీస్తో అయితే గీత పెట్టుకొని ఈ కత్తిరితో అయితే కట్ చేసుకుంటున్నాను. మొత్తం కూడా ఈ విధంగానే మీకు ఎన్ని షీట్స్ కావాలంటే అన్ని షీట్స్ అనేవి కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న షీట్స్ని ఆర్గనైజ్ చేసి అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇలా డబ్బలు అయితే కరెక్ట్గా సరిపోయినంత ఉంచుకొని కింద నుంచి కొంచెం మడత పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేశాను. కానీ లాగేటప్పుడు కానీ పిల్లలు లాగేటప్పుడు కానీ ఈ విధంగా కదులుతుందని చెప్పేసి డబల్ టైప్ ప్లాస్టర్ని తీసుకొని 4 సైడ్స్ కూడా అలాగే మిడిల్లో కూడా అంటించేసాను అనమాట. ఇప్పుడైతే కొంచెం కదలట్లేదు, లాగినా సరే అంత ఈజీగా రావట్లేదు తొలికన్నా. ఇలా అయిందనమాట. ఫైనల్ అయితే కిచెన్ లుక్ అయితే ఇలా ఉంది. ఒకసారి చూసేయండి. చూసారు కదా, చాలా బాగున్నాయండి. 20 డేస్కి ఒకసారి, 10 డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి, ఎప్పుడైనా సరే క్లాత్తో పైన ఇలా తుడిచేస్తే చాలు, నీట్గా అయిపోతాయి. వీటిని నేను మీషోలో తీసుకున్నాను. వీటి ప్రైస్ వచ్చేసి 254 రూపీస్ అయితే పడింది. అలాగే వీటి లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూడండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.